చేతులున్న సెల్ ఫోన్ కు లాకులు ఒక్కింట్లో ఉండేటి ఆల్మగళ్ళు కూడా ఒకరిది ఒకరికి తెలియదు. అసొంటిది మనకు తెలియకుండానే మనం మాట్లాడేటి ఇంట్లో కూర్చొని ఇంకొకరు ఈనేటి ఇగిరం చేసిర్రంటే మామూలు ముచ్చట్న. అగో ఇప్పుడు తెలంగాణ అంతటికి గా ఫోన్ ట్యాపింగ్ కేసు సల్ల చెమటలు పట్టిస్తుంది. తీగలాగితే దొంగ అంత కదిలినట్టు కేసులు రోజుకో కొత్త కోణం బయటపడుతుంది. ఇక చూడుర్రి ఏమైందో. తీగలాగితే డొంకంతా కదిలిందాట. ఆగో అట్టనే ఉన్నది ఫోన్ ట్యాపింగ్ కేసు ముచ్చట కూడా. గా కేసుల రోజుకో ముచ్చట బయటకు వస్తున్నది. ఒక్కల్ని కదిలిస్తే నలుగురి పేర్లు బయటపడుతున్నాయి. ముందుగాల ప్రణీత్ రావును పట్టుకొని కూపీలాగితే ఏఎస్పీ భుజంగరావు, సిఐ తిరుపతన్నలు బయటపడ్డట్టు ఇప్పుడు ఇంకొక పోలీస్ అధికారి రాధాకిషన్ రావు ముచ్చట బయటపడ్డది. ఇంతకు మునుపు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పని చేసినప్పుడు మనోడు కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటోళ్ళు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు ఫోన్లలో ఏమేం మాట్లాడుకుంటున్నారు అనేటిదంతా ఈయనేదాట. అందుకనే ఇప్పుడు ఆయనను కూడా అరెస్ట్ చేసిరు ఈ అధికారులు. అంతేకాదు ఇప్పటికే భుజంగరావును, తిరుపతన్నను జైలుకు కూడా పంపించిరాట. ఇక ఇప్పుడు రాధాకిషన్ రావును కూసోబెట్టి కూపి లాగేతందుకు తయారైతున్నారు ఆఫీసర్లు. మరి సార్తో మాట్లాడితే ఇంకా ఎవరెవరి పేర్లు బయటపడతాయో అని అనుకుంటున్నారట చాలా మంది. ఇంకా ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఇంకెవరెవరి పేర్లు బయటపడతాయో అని చాలా మంది బుగులు పడుతున్నారట. ఇక ఇదిట్టుంటే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో బగ్గు అంటుంది. గోడసాటుకు నిలబడి మంది ముచ్చట్లిన్నట్టు తెలంగాణ పాత సర్కారు అధికారంలో ఉన్నప్పుడు పడిబడని పార్టీలోళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఫోన్లలో ఏమేం మాట్లాడుకుంటున్నారు, ఏంది కథ అనేటిదంతా ముందుగాలనే ఈనేటోళ్ళాట. అంతేకాదు అందులో ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఫోన్ కూడా ఇంతకు మునుపు ట్యాపింగ్ చేసిలనే ముచ్చట్లు కూడా వినపడ్డాయి. ఇక ఇప్పుడు ఈ ముచ్చట బయటపడ్డాక నాదంటే నాది ట్యాపింగ్ చేసిలని ఒకలెనక ఒకరు బయటకు వస్తున్నారు. అట్ట పువ్వు పార్టీ లీడరు రఘునందన్ రావు సార్ కూడా నా ఫోన్ ట్యాపింగ్ చేసిరు అన్నట్టే చెప్పుకొచ్చిండు ముచ్చట. ఇక ఈ కేసులో వీళ్ళేనా ఇంకెవరన్నా ఉన్నారా అనేటిదంతా తెలుసుకునేటి ఈగలం చేస్తున్నారు అధికారులు. ఇట్ట ఈ కేసులో ఒక్కొక్కరిని కదిలిస్తుంటే కొత్త ముచ్చట్లన్నీ బయటకు వస్తున్నాయి. ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. మరి చూడాలి ఇంకెవరెవరి పేర్లు బయటకు వస్తాయి ఏంది అనేటిదిగా రేపు